బీజేపీ అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలు పక్కనున్న వారికే కావు, ప్రతిపక్షాలకు కూడా అర్థం కావు. ఆయన వ్యూహం రచించారంటే అవతలి వాళ్ళు షాక్ తగలాల్సిందే. అది రాజకీయంగానైనా మరే విధంగానైనా. పాకిస్తాన్ లాంటి దాయదులకు అనునిత్యం చుక్కలు చూపిస్తున్న మోదీ దేశాంతర్గత వ్యవహారాలను చాలా తెలివిగా వ్యవహరిస్తారు. సోమవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆరోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేస్తే ప్రతిపక్షాలు మోదీ సర్కార్పై దుమ్మెత్తు పోసేందుకు సిద్ధమయ్యాయి. కావాలనే పెద్దాయనను తప్పిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే ధన్ఖడ్తో రిజైన్ చేయించారని ప్రచారం చేసేసుకున్నారు. అయితే ప్రతిపక్ష లాంఛనాలు తలకిందులు చేస్తూ మోదీ వేసిన స్కెచ్ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా చేసింది. బీహార్లో రాజకీయ లబ్ధి కోసమే జగదీప్ ధన్ఖడ్తో రాజీనామా చేయించారని తెగ ప్రచారం చేసుకున్న ప్రతిపక్ష పార్టీలన్నీ అంతకంటే పెద్ద ప్లాన్ తోనే మోదీ సర్కార్ ముందడుగు వేసిందని ఆలోచనలో పడ్డాయి. అయినా మోదీ ఆలోచనలు కూడా అందుకోలేకపోయాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా సంగతి అటుంచితే మోదీ మాస్టర్ స్కెచ్ ఏంటన్నదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ పార్టీతో కలిసి బరిలోకి దిగుతామన్న బీజేపీ మరే పాచికను ప్రయోగిస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మోదీ వేసిన మాస్టర్ స్కెచ్ మామూలుది కాదంటున్నారు రాజకీయ పండితులు. బీహార్లో బీజేపీ నాయకుడిని సీఎం చేయాలన్న సంకల్పంతోనే మోదీ వడివడిగా అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పై బీహార్లో తీవ్ర వ్యతిరేకత రావడం, జన్సురాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీహార్లో బీజేపీ సీఎంను పెట్టాలన్న ఆలోచనకు వచ్చారట ప్రధాని మోదీ. ఇందుకోసం పార్టీ సీనియర్లతో సమావేశమై బీహార్లో సాధ్యాసాధ్యాలు, వచ్చే ఎన్నికలో నితీష్తో కలిసి పనిచేసిన సీఎం పీఠాన్ని మాత్రం వదులుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ కు కూడా మోదీ చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం కుర్చీ కోసం పట్టుబడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఖాయమని, అలా కాకుండా బీజేపీ నేతకు సీఎం పగ్గాలు అప్పగిస్తే మరో 10 ఏళ్లు బీహార్లో పార్టీ పదిలంగా ఉంటుందని నితీష్ కు చెప్పినట్లు సమాచారం. దీంతో ఓటమి చెంది ప్రతిపక్ష స్థానంలో కూర్చునే కంటే బీజేపీని నమ్ముకుంటే బెటర్ అన్న నిర్ణయానికి నితీష్ కుమార్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఉపరాష్ట్రపతి పదవి విషయంలో ఇప్పటికిప్పుడే అర్జెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ పదవి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాబోయే ఉపరాష్ట్రపతి అనే టాక్ బలంగా వినిపిస్తున్నా అటు బీజేపీ నుంచి గాని, ఇటు నితీష్ పార్టీ నుంచి గాని ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై ఇప్పుడప్పుడే ప్రకటన చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా పంపడం ద్వారా త్వరలో బీహార్లో సొంత పార్టీకి చెందిన వ్యక్తిని సీఎం చెయ్యాలనేది బీజేపీ చేస్తున్న ఒక ఆలోచనగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చుతూ బీహార్ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాగూర్ బచౌల్ మాట్లాడుతూ నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా అందరూ చూడాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా ధన్ఖడ్ రాజీనామాతో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్ పేరుతో పాటు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితర నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతిగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు కూడా ఎక్కువగానే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దీంతో శశి థరూర్ ను ఉపరాష్ట్రపతిగా పంపే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు చాలా మంది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బీహార్లో బీజేపీ సీఎం వస్తేనే ఆ రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారుతాయన్నది స్థానికుల మాట. వెనుకబాటుకు గురైన ప్రాంతంగా పేరున్న బీహార్ కు బీజేపీ సీఎం కావాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ వేస్తున్న పాచికలు బీహార్ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.